బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి కనుమ శుభాకాంక్షలు. నీకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు బాబాయ్. చాలా సంతోషం రా, నీకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగ రోజు మన పల్లెటూరులో రైతులందరూ పశువుల్ని శుభ్రంగా స్నానాలు చేయించుకుని వారి పంటలన్నీ బాగుండాలని చెప్పి మొక్కుకుంటారు రా. అవును కదా బాబాయ్, ఇప్పుడు ఆవు లేనిదే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేనిదే రైతు లేడు, రైతు లేకపోతే మనం లేవు. అవును రే, నిన్న పెద్ద పండుగ కదా, ఏం తిన్నావురా? తన్నులు తిన్నా. మిఠాయిలో తిన్నాం అనుకున్నాను, దీంట్లో తన్నులు తిన్నా అంటే రా. ఏమి లేదు బాబాయ్, నేను పండగ కదా ఏదో కొద్దిగా కింద పడుకున్నాను. కొద్దిగా పొద్దెక్కిదాకా అంటే 8 గంటల దాకా పడుకున్నాడు రా. 9 గంటల దాకా, 10 గంటల దాకా. ఆపి బాబాయ్, ఇప్పుడు అడుగుతావో తర్వాత తిడతావు, ఈ రోజు నాకు తిట్టక బాబాయ్. పండగ అంటే చాలా మంది జాలీగా గడిపే హాలిడే అనుకుంటారు. అంతే కదా బాబాయ్, పండగ అంటేనే ఎక్స్ట్రా సండే లాంటిదే. ఇప్పుడే కదరా నిన్నేమో అన్నం రా అన్నాను అంటే ఇప్పుడు అంటావా? అంటాను రా. ఏమంటావు? ఈ రోజు బాబాయ్ హోటల్లో మొదటి వంట నాటుకోడి అల్లం కూర. కనుమ రోజు నాటుకోడి నీ చేరుతో వండించుకునే ఈ రోజు మాత్రం నేను తినాలి బాబాయ్. సామలి నాటుకోడి కోడి నాటుకోడి అల్లం కూర వండుతున్నాం కదా, దీంట్లో గరం మసాలా ఉండవురా, లేకుండానే బాగుంటుంది కూర. పాన్ తీసుకో. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చూడు బాబాయ్, మంచి వాసన వస్తున్నాయి. ఇందులో వచ్చి అంత తగ్గించి కొంచెం, అందులో కొంచెం ఆయిల్ వేయరా. ఇదిగో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, చింతపండు కూడా, కొంచెం ఉప్పేరా. పక్కన పెట్టారా. ఇప్పుడు ముందు గిన్నె పెట్టేద్దాం, ఆయిల్ పోసి ఉల్లిపాయ ఎత్తులోకి నువ్వు వెళ్ళా చేసుకొచ్చేది. కానీ ఆయిల్ పసుపు వేద్దాం రా. చిన్న ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా ఆగాలి. కరివేపాకు, కొంచెం ఉప్పు వేయాలి అందులో. ఇప్పుడు అందులో వేసాం కదా అల్లం పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా అయితే కూరకు సరిపోద్ది. ఇప్పుడు పని చేయను అయితే నేను వేపుతూ ఉంటాను. అల్లం, పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్, ధనియాలు, గసగసాలు, ఇవన్నీ పొడి వెళ్ళొచ్చు లేదా. బాబాయ్, ఇక్కడ టేస్ట్ చేయడానికి పౌడర్ చేయడానికి వెళ్ళాను కదా, అక్కడ చాలా మంది గుంపులుగా కూడే హ్యాపీ ఫెస్టివల్, హ్యాపీ ఫెస్టివల్, థ్యాంక్ యూ సేమ్ టు యూ, థ్యాంక్ యూ సేమ్ టు యూ అంటున్నారు బాబాయ్. అంటే ఏంటి బాబాయ్? ఏమరా సేమ్ టు యూ అంటే నేను అలాగే అని. నేను అలాగేనా? కనుమ శుభాకాంక్షలతో అన్నాను అనుకో, ఏమంటావు? నీకు కూడా శుభాకాంక్షలు బాబాయ్ అంట. అది మన తెలుగు నేటివిటీ. ఇప్పుడు ఈ అందరూ లబడబులన్నీ కూడా సేమ్ టు యూ అంటున్నారు. అది నేను చెప్పిందే నువ్వు నాకు చెప్పావు తెలుగులో అందంగానే. అదేరా తెలుగు సాంప్రదాయం. ఓహో, అది నాటుకోడి వేసి ఇందులో వేసే వేసే. నూనె వేద్దారా. నీళ్ళు పోద్దాం, అది అంటుకోకుండా ఉంటుంది. కలుపు.
పేస్ట్ ఉంది చూడు, అది పేస్ట్ వేసి ఇది కోసం మగ్గిందాం. అలాగే. మూత పెట్టి 15 నిమిషాలు మగ్గనిద్దారా. మూతీరా బాగా మగ్గిందిరా. ఇందులో పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసేయరా. ఏమేంటారు పొడి? అది జీలకర్ర, ధనియాలు, గసగసాలు. వాసన అదిరిపోతుంది. మరి ఏంటి అనుకుంటున్నావు? కనుమ పండగల్లో దీంట్లోనే ఉన్నట్టు ఉంది. నీళ్ళు పోతున్నాను రా. మూత పెట్టి సంక్రాంతికి ప్రతి ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారా? అవును. కొత్త అల్లుళ్ళు వచ్చి వాళ్ళు ఏటి అడుగుతారు? కొత్త కొత్త కోరికలు కోరుతారు. ఒక కారు కావాలంటాడు, ఒక ఫ్రిడ్జ్ కావాలంటాడు, ఒక ఎక్స్ట్రా డబ్బులు కావాలంటాడు. వాళ్ళందరికీ ఈ కూరగానే పెడితే ఆ కోరికలు ఏవి కోరరు బాబాయ్. అంతే ఈ కూరే కావాలంట. అంత మంచిగా ఉంది బాబు ఇది. ఒక 20 నిమిషాలు ఉడకాలరా. ఇంత కూర రెడీ అవుద్ది. తీసే ప్లేట్లు తీసేయి బాబాయ్. నీ కళ్ళ ముందు చాలా సంక్రాంతిలు వెళ్ళిపోయినాయి కదా. ఈ సంక్రాంతి పండుగలు అన్ని పండుగల్లో నీకు మంచి పండుగ ఏది బాబాయ్? అంటే నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావు చూసావా, నీకు ఆ సంక్రాంతి అంటే ఇష్టమా? లేకుంటే నీకు పెళ్ళి అయిందా, నీకు పెళ్ళి అయిన కొత్తలో ఒక సంక్రాంతి వచ్చిందా, ఆ సంక్రాంతి అంటే ఇష్టమా? నీకు బాగా మర్చిపోలేని సంక్రాంతి ఏది బాబాయ్? మాకు ఎన్ని పండుగలు ఉన్నా సంక్రాంతి పండుగ మాకు చాలా గొప్ప. అది పెళ్ళైన తర్వాత లేకపోతే ఇంకోటి కాదు, ప్రతి సంక్రాంతి పండుగ మాకు మంచి హ్యాపీగా ఉంటాం అనమాట. హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకో, కొత్త బట్టలు వేసుకుంటారు, కొత్త షూ వేసుకుంటున్నారు, ఫోన్ పెట్టుకొని చెట్టు కిందకి వెళ్ళిపోతాను. ఇప్పుడు అలాగే అయిపోయిందిరా. మరి అప్పుడు ఎలా ఉండేది బాబాయ్ పండుగ అంటే? ఫోన్లు అయ్యి ఏమి లేవు కదరా. హ్యాపీగా పొద్దుటే లేవటం, శుభ్రంగా తలకు స్నానం చేయటం, టిఫిన్ చేసి దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత బాగున్నారా, ఏంటి, ఎలా ఉంది పండగ ఏంటి అని కాసేపు కాలక్షేపం. అది అసలైన పండుగ. ఇప్పుడు పండుగ అంటే ఏమి లేదు బాబాయ్, సెల్ ఫోన్ లో పంపిస్తారా హ్యాపీ ఇంతే. అయ్యే పండగ రా. ఇప్పుడే ఉన్న పండగలు దెబ్బ ఏముంది బాబాయ్? ఇందాక నేను చెప్పాను చూసా, హ్యాపీ ఫెస్టివల్ అంటే సేమ్ టు అంటున్నారు. అదే బాబాయ్ పండుగ అంటే. అది కూడా కాదు. ఇప్పుడు ఎవరన్నా హ్యాపీ బర్త్డే అని పంపారనుకో, సేమ్ టు అంటున్నారు. అది హ్యాపీ బర్త్డే కూడా సేమ్ టు ఉంటే మరి ఏం చేస్తావు? నువ్వేమనుకోకన్నా నీ పర్సనల్ క్వశ్చన్ నేను ఒక్కటి అడుగుతా, సమాధానం చెప్పాలి. నువ్వు పిన్నిని పెళ్లి చేసుకున్నావు కదా, ఆ పిన్ని తాలూకాలో అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా, నీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు బాబాయ్? ఆ గిఫ్ట్ అది ఏమి కాదురా. నేను అసలు కట్నం కూడా తీసుకోలేదురా. కట్నం కూడా తీసుకోకన్నా ఆదర్శ వివాహం చేసుకున్నాను. ఏమి 5 పైసలు కూడా తీసుకోకుండా. దేవుడు బాబాయ్, ఆదర్శ వివాహం చేసుకున్నావా? మా పిన్ని దగ్గర రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు. అస్సలు సూపర్ బాబాయ్. నువ్వు కాకపోతే ఇక్కడ ఒకటి ఉందో చిన్న చిక్కు. ఏంటిదో? ఇప్పుడు మా అత్తమామలకి మా ఆవిడ ఒక్కతే, ఇంకెవరు పిల్లలు లేరు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు లేరు, ఒక్కతే అమ్మాయి. నువ్వు ఆదర్శ వివాహం అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. మా బాబాయ్ ఇటువంటి పెళ్లి కూడా చేసుకుంటాడా అనేసి దేవుడి వాడిని దండం పెట్టాను. నువ్వు ఎంత తెలివైనడు తెలుసా? బ్యాంక్ మందే అన్నప్పుడు లోన్ తీసుకుంటే అంట, తీసుకోపోతే ఎంత, మళ్ళీ దానికి ఒక పేరు ఆదర్శ వివాహం. అదంతా పక్కన పెట్టి కానీ నువ్వు పిన్ని కలిసి మొట్టమొదటిసారి ఏ సినిమా చూశారు బాబాయ్? పెళ్ళైన కొత్తలో చూసినారు ఒకటి, స్వర్గం నరకం అని. స్వర్గం నరకమా? నేను జీవితం స్వర్గమా నరకమా? నాకు స్వర్గం ఇప్పుడు ఫస్ట్ నుంచి దగ్గరలో వస్తే ఎవరికైనా స్వర్గం. ఇది అయిపోయింది అంటున్నావు, 20 నిమిషాలు ఉడకాలి అంటున్నావు. ఇప్పుడు మరి రెండో వంట కనుమ పండుగ సందర్భంగా బాబాయ్ అట్లలో ఈ రోజు రెండో వంట జీడిపప్పు కీమా ముట్టీలు. సామాన్లు నిలబడరా. ఇప్పుడు ఏం చేయాలంటే జీడిపప్పు వేయించాలి. పాన్ తీసుకో. కొద్దిగా నూనె వేయి. జీడిపప్పు లైట్గా బంగారు రంగు వస్తే చాలు. జీడిపప్పు బంగారు రంగు రావాలి అన్నావు కదా, బంగారం అంటే గుర్తొచ్చిందే. నీకు పెళ్ళైనప్పుడు నీకు బంగారు ఉంగరం కానీ బంగారం చైన్ కానీ పెట్టారా? ఇదిగో ఉంగరం అప్పటి నుంచి ఉందరా. ఉంగరం కూడా నా ఎంత ఉంది బాబాయ్. అది ఆదర్శ వివాహం కదరా, మరి అలాగే పెడతారు. రాసుకొని ఉంటావు, నువ్వు పెట్టినట్టు లేదు అది. చూడు బాబాయ్ కలరా. సరే తీసే.
ఆ పెద్ద రోలు తీసుకో. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు చెదగొట్టు. చూడు బాబాయ్ చాలా. రైట్. అలాగే ఇదిగో వెల్లుల్లి రా, ఇదిగో అల్లం ముక్కలు, వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర నెమ్మదిగా చదువుకోండి. ఇందులోనే పైనాపిల్ ముక్కలు. పైనాపిల్ ముక్కల స్వీట్గా ఉంటుంది కదా బాబాయ్. ఉంటుంది, ఉన్నాయి. దేనికి బాబాయ్ మరి? మటన్లో ఈ పైనాపిల్ వేసాం అనుకో, మటన్ మెత్తగా వద్దురా. పచ్చికాయ బొప్పాయికాయ పై చెక్కు వేసినా మెత్తబడుద్దని చెప్పాను కదా, పైనాపిల్ కూడా వేసినా మెత్తబడితే టేస్ట్ బాగుంటుంది. కొడుతుండే పొయ్యి మీద బొగ్గులు కాల్చాలి, కొంచెం పొయ్యి అడిగిస్తాను. చూడు బాబాయ్ సరిపోతుందా? సరిపెట్టి బాగా చేసారా. ఇప్పుడు ఇందులో మనం కొన్ని జీడిపప్పు కూడా వేయాలిరా. కొంచెం కల్లుప్పు కూడా వేద్దాం. అయిపోయిందా? కెమెరాలో వేసి ఇందులోనే ఇదిగో పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, కొనం రోజు దంచేస్తాను వేగంగా. మటన్ గరం మసాలా పొడి, కోడిగుడ్డు మొత్తం కలిపి బాగా కలిపేసి అరగంట సేపు పక్కన నానబెట్టాం అనుకోండి, మటన్ బాగా మెత్తగా అవుద్ది, బాగుంటుంది. పక్కన అరగంట సేపు ఏం తీసారా? సరే తీసి శుభ్రంగా బొగ్గులు చూడు ఎగిని ఎర్రగానే ఎర్రగా ఉన్నాయి బాబాయ్. బొగ్గులు గిన్నెలో పెట్టరా. పోయి కట్టినా కర్రీ ఇగో బాబాయ్ మధ్యలో పెట్టు. నెయ్యి తీసుకురా. ఇగో బాబాయ్ నెయ్యి బొగ్గుల మీద. ఏంటి బాబాయ్ అలా పొగెట్టేసావేటే? ఫ్లేవర్ బాగుంటుందిరా. బొగ్గులలో పెట్టుకొని నెయ్యి పోస్తే ఫ్లేవర్ బాగుంటుందా? పొగ పడుతుంది ఆ మటన్కి, చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్. కొత్త అల్లకి ఇంకా పండగే బాబాయ్. జిలాబీ కళాయి పెట్టు. ఇప్పుడు ఇవి ముట్టిలు చేసేద్దాం. ఇంకా లేట్ చేయకూడదు. పొగ చేతులు కొంచెం నూనె రాసుకో. వీటి వచ్చేసి నేను చేస్తా. నాకు కొద్ది నూనె బాబాయ్. ముట్టిలు చేసి ప్లేట్లో పెట్టు. అన్నీ ఒకే సమానంగా చేయాలి అలాగా. సరే బాబాయ్.
ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇదిగో ఈ జీడిపప్పులు ఉన్నాయి కదా, ఒక్క జీడిపప్పు పెట్టి ఇలాగా వీటి మీద ఇలా ముట్టి కింద చెయ్యాలి. నాది చిన్న డౌట్ బాబాయ్. ఏంట్రా? ఇప్పుడు చిట్టీలు అంటే ఓకే, చిట్టీలా 10th క్లాస్ రూమ్ లో చిట్టీలు వేసుకుంటాను, చిట్టీలు తెచ్చుకుంటాను అంటారు కదా, అసలు ముట్టీలు అని పేరు ఎలాగ వచ్చింది బాబు వీటికి? హిందీలో ఎలాగ బిగించామనుకో దీన్ని ముట్టి అంటారు, దాని నుంచి వచ్చింది ఆ పేరు. అర్థమైందా? అర్థమైంది. చేయి గమనించి చేస్తుంటే నేను నొక్కుతాను. చేసే ఇదొక పొయ్యి వెలిగించి ఈ మూకుడి మీద అరిటాక్ వేద్దాం, అంచుకోకుండా ఉంటుంది కదరా. పొయ్యి వెలిగించి ఆకు పెట్టి రెడీ చేస్తాను, వచ్చేసి. అలాగే. రా అయిపోయినాయా? దా పట్టురా. దీని మీద మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఆ మంటలో తగ్గించామనుకో రెడీ అయిపోతాయి ముట్టీలు. ఇవన్నీ తీసే ఇలాగా కలుపురా. అయిపోయింది, తీసేద్దాం. గిన్నె తీసుకో. కొత్తిమీర ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం. పొయ్యి కట్టి ఎలా ఉడికేసినాయా? ప్లేట్ తీసుకుని ఇందులో పెట్టి. బాబాయ్ ఏంటి బాబా అసలు ఈ వంటలు? ఈ జన్మకి చాలు బాబాయ్, ఈ కనుమ పండగ కూడా ఇదే వంట చాలు. ఇగో బాబాయ్ పెట్టు. ఇక్కడ జీడిపప్పు పలుకులు పెట్టాను చూడు, జీడిపప్పులు ఇంకలకు కొంచెమే అక్కడ అలంకరించి బాగా అందంగా. 2 వంటలు అయిపోయినాయిరా. ఏ వంటలు చెప్పురా? ఫస్ట్ వంట నాటుకోడి అల్లం కూర. రెండో వంట ఏంటంటే జీడిపప్పు కీమా ఉట్టీలు. ముట్టీలు కాదురా, ముట్టీలు. ఇంత చేసి ఇలా చెప్పి కూడా చెప్పాను ముట్టీలు అని. సన్నాసం. పండగ పూట కూడా పాత తిట్లు అంటే కొత్త తిట్లతో క్రియేట్ చేసి మరీ తిట్టాలి బాబాయ్. ఇవన్నీ చేసి పాత పనులే కదా, ఇలా కొత్త పనులు చేసామనుకో క్రియేట్ చేసి చెప్తాం, కొత్త తిట్లు పెడతాం. వద్దులే బాబాయ్. అది బాబాయ్ ఆపే పండగ సరే కానీ బాబాయ్, అవన్నీ ఉన్నాయే కానీ మరి ఎలా చేసో చెప్పాలి నీ నోటితోనే. నువ్వు చెప్పా, మరి పేర్లు చెప్పావు కదరా. ఈ రోజు కనుమ రోజు నాకు సెలవు. తిన్నా కూడా సెలవుగా? నాకు ఎప్పుడూ సెలవే తినడానికి. మొదటి వంట నాటుకోడి అల్లం కూర. ఎలా చేసామంటే ముందుగా పాన్ లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేయించుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నూనె పోసి అందులో అల్లం, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేయించి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసి అది వేడెక్కాక అందులో పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి కలుపుకొని వేగిన తర్వాత అందులోనే నాటుకోడి ముక్కలు వేసి మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ముందుగా మనం చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు మగ్గించి పైనుండి మనం చేసుకున్న మసాలా పొడి నీళ్లు పోసి 20 నిమిషాలు ఉడికించుకుంటే నాటుకోడి అల్లం కూర రెడీ. జీడిపప్పు కేమ ముట్టీలు. అది ఎలా చేసామంటే ముందుగా ఒక పాన్ లో నూనె పోసి అందులో జీడిపప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు దంచుకుని అందులోనే వెల్లుల్లి, అల్లం ముక్కలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పైనాపిల్ ముక్కలు, జీడిపప్పు,
పసుపు కళ్ళుప్పు వేసి బాగా దంచుకోవాలి. ఈ దంచుకున్న మిశ్రమాన్ని కీమాలో వేసి అందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నిమ్మరసం, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకుని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. నిప్పు కణికలు చిన్న గిన్నెలో వేసి కీమా మధ్యలో పెట్టి నెయ్యి వేసుకుని మూత పెట్టి 2 నిమిషాల తర్వాత ముట్టీలుగా చేసుకుని జీడిపప్పు పెట్టుకుని 2 వైపులా నూనెలో వేయించుకుంటే జీడిపప్పు కీమా ముట్టీలు రెడీ. మరి పండగ కదా, నాకు సెలవు వెళ్ళిపోతున్నా. అలాంటి తెలివితేటలు పనికిమాల తెలివితేటలు. జీతం రోజు వస్తావు కదా, ఆ రోజు చూసుకుందాం. అయితే నువ్వు అక్కడ కూర్చొని నేను ఉండిస్తాను. పొలమ్మ మాట్లాడితే జీతం అంటాడు. ఈయన ఇచ్చిన జీతంతో మొత్తం అందరూ బతికిసలాగా. బాబాయ్, కనుమ రోజే కొత్త వాళ్ళు కూడా ఇంత వేడిగా తింటో తెలియదు బాబాయ్. నువ్వు మాత్రం తింటున్నావు. అంతే కదరా మరి. నాటుకోడి అల్లం కూర, జీడిపప్పు కీమా ముట్టీలు. కాలిపోతుందిరా. ఉప్పు నూదుకొని తిన. కూర వాసన చూస్తేనేమో వెంటనే తినే బుద్ధి వస్తుంది, ముట్టుకుంటే చేయి కాలిపోతుంది. అంతేలే, ముట్టుకుంటే నీకు కాలుతుంది, పెట్టకపోతే ఇక్కడ నాకు కాలుతుంది. అవునా? ఏంటి బాబాయ్, అవునా? తింటున్నావు కదా. నేను మనసులో ఏదో ఫీల్ అవుతాను బాబాయ్. తింటున్నావా, బాగుందా అన్నావు అనుకుని అవునా అన్న. ఓహో, తిను బాబాయ్. ఏమా ముట్టారు? మామూలుగా ఉండదు కదా బాబాయ్. ఈ రోజు కనుమ అన్నావు, స్పెషల్ గా 2 వంటలు చేసావు. పక్కన ఆకేసి కూర్చుని పెడతావు. ఇందాక నేను చూస్తాను బాబాయ్. బాబాయ్ నాకు కూడా పెట్టు బాబాయ్. పెట్టను రా. మరేం చేయాలి? పని చేయరా, ఈ 2 ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా తిను. బాబాయ్ ఈ రోజు కనుమ, నువ్వు అన్నావు నన్ను తినుమా. సూపర్ బాబాయ్, నువ్వు మాత్రం. బాబాయ్ మరి ఈ గ్యాప్ లో నేను కొద్దిగా తిట్టాను, మనసులో పెట్టుకోక. రే ఆగు, ప్రేక్షకులకు మరొకసారి శుభాకాంక్షలు చెప్దాం. సరే బాబాయ్. ఈటీవీ ప్రేక్షకులకి మరోసారి కనుమ పండుగ శుభాకాంక్షలు.